అన్ని కార్యక్రమాలు ముగించబడ్డాయి. మనం ప్రత్యేకమైన సమయంలోకి వచ్చేసాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, ముసలోళ్ళు మొఖాలే బాగున్నాయి. సిద్ధంగా ఉన్నారా అనగానే చెయ్యెత్తి నవ్వుకుంటున్నారు అందరూ. అసలు మీ నవ్వు చూస్తుంటే నాకు ఆసక్తి. వాళ్ళు లెగవలేరు, కూర్చోలేరు, కానీ అసలు ఎంత నవ్వో ఎంత ఆసక్తితో నేను చేయెత్తమని ఎవరికి చెప్పాల, కానీ వాళ్ళు ఏమంటున్నారు, రెడీగా ఉన్నాం అని చేయెత్తి చూపిస్తున్నారు. వాళ్ళని బట్టి ప్రభుని స్తోత్రం. మంచిది. మన గత వారం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు అదే కీర్తన మనం చదివాం కదా, 91వ కీర్తన లో చాలా దేవుని ప్రజలకు అద్భుతమైన వాగ్దానాలు మనం చూస్తాం. అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చే సంరక్షణ, తన ప్రజలకు ఒక నీడగా ఉంటాడు అని, ఎంత కాపుదలుగా ఉంటాడో చాలా అద్భుతమైన వాగ్దానాలు చదువుతూ ఉంటే ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి కదా. అసలు ఒక మాట చదువుతుంటే చూడండి, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. అసలు ఈ మాటలు చూసారు అసలు. తర్వాత అంటే రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణమునికైనా, చీకటిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనా, అంటే పగలు మధ్యాహ్నం చీకటి రాత్రి అన్ని సమయాల్లో నీకు నేను కాపుదలుగా ఉంటా. చాలా అద్భుతమైన వాగ్దానాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి అని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? ఆయన సంరక్షణలో ఉండడానికి ఇష్టపడిన వారికి, ఆయన నీడలో నిలిచి ఉండడానికి ఇష్టపడిన వారికి ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రింప చేస్తారనమాట. కాబట్టి నిజంగా మనందరం యేసుని దేవునిగా అంగీకరించాం. దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. దేవుడు గొప్పవాడు, ఆయన నా దేవుడు, నన్ను సృష్టించినవాడు, నన్ను ప్రేమిస్తున్నవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడని నమ్మాము. నిజంగా ఆ ప్రభు కృప వలనే ఇంతవరకు మన జీవితాల ముందుకు నడిపించుకుంటూ వచ్చాము. మనందరి కోసమే దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఏంటి ఆ వాగ్దానం? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, 11వ వచనంలో చూస్తాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడు ఏం చేస్తాడంట? తన దూతలకు ఆజ్ఞ అంటే ఏంటి? చెయ్యాలి నువ్వంతే. అది దేవుడు తన ప్రజల కోసం దూతలకు ఆజ్ఞలు జారీ చేశాడంట. తన దూతలు అనేది ఒక అంటే ఒక కథ కాదు, అది ఒక పేరుతో మాత్రమే కాదు, కానీ ఒక రకమైన శక్తివంతమైన జీవులు అని మనము చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు ఒక్కోసారి తన ప్రజల కోసం కొంతమంది మనుషులను వాడుకుంటాడు. అందుకే నేను చాలాసార్లు మన జీవితాల్లో ఒక దూతలాగా వచ్చి నన్ను కాపాడారండి అనే మాట వాడుతూ ఉంటాం. రెండవది, నిజంగానే దేవుని దూతలు దిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన నీడలో నువ్వు నిలిచి ఉండటానికి ఇష్టపడ్డావు కదూ, ఆయన సంరక్షణ కింద నిలిచి ఉండటానికి నువ్వు నేను ఇష్టపడ్డాం కనుక దేవుడు మన అన్ని మార్గాల్లో, ఏ మార్గమైనా సరే కదా, లోకంలో జీవిస్తున్న మనందరం కూడా ఏదో ఒక మార్గం గుండా వెళుతున్న వారమే, రకరకాల మార్గాల గుండా వెళుతున్న వారం. అది వ్యక్తిగతం అవ్వచ్చు, కుటుంబంగా అవ్వచ్చు, సమాజంగా అవ్వచ్చు, అది ఆర్థిక సంబంధమైంది అవ్వచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైంది అవ్వచ్చు, శారీరక సంబంధమైంది అవ్వచ్చు. కానీ దేనికి సంబంధించిన మార్గమైనా కానీ ఒక మంచి మార్గం కాకపోతే చాలా కష్టతరంగా ఉంటుంది, అది మనకి బాధను కలిగిస్తూ ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా సంరక్షణ కింద ఉండడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక, నా నీడలో నువ్వు నిలిచి ఉండడానికి ఇష్టపడ్డావు కనుక, అంటే మన నివాస స్థలం టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కీర్తనలో దేవుని ప్రజల యొక్క నివాస స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నా నివాస స్థలం ఎవరు చెప్పండి? యేసయ్య అండి. తన ప్రజల కొరకు దూతలకు ఆజ్ఞలు జారీ చేశాడంట. అందుకనే మనం ఒక కీర్తనలు ఇంకో మాట చదివాం, 34 కీర్తనలు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అనే మాట మనం చూసాం.
చాలాసార్లు మనుషులే దూతలుగా రావడం మాత్రమే సాక్షాత్ నిజంగానే దేవదూతలు వచ్చి ఎలాగున అద్భుత కృప చూపించినవి మనం బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం దానియేలు గురించి కదా. దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. ఎంత బాగా నిలబడ్డాడంటే ఎవ్వరు కూడా దానియేలులో లోపం కనబడనంత పవిత్రత కలిగి జీవించగలిగాడు. ఎలా అలా జీవించగలిగాడు? అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోకుండా, ఏ తీర్మానం చేసుకోకుండా ఉంటే మనం భక్తి జీవితంలో కొనసాగించబడలేం. కాబట్టి ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. దానియేలు అంతగా తనది కాని రాజ్యంలో, తన ప్రజలు కాని వారి మధ్య, అన్యుల మధ్య అందరి చేత మన్నల్ని పొందుకొని ఎవ్వరూ అతని మీద లోపమే చూపించలేనంతగా బ్రతకటానికి గల ప్రధాన కారణం ఏమంటానంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఏ విధమ చేతనైనా నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తర్వాత అపవిత్రపరచుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా అతను ఏం చేశాడు? ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నాడే కానీ తప్పిపోలేదు, నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి దానియేలు కోసం దేవుడు ఎవరిని పంపించాడు? అందరు చెప్పలే, ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. అందుకనే దానియేలు దేవునికి ఇష్టంగా ఉండడం వల్ల ప్రజలు అతన్ని తృణీకరించారు. ఈ దినాల్లో కూడా ప్రియులారా, నువ్వు దేవుని కొరకు ఇష్టంగా బ్రతకాలి అనుకుంటున్నప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు అందరూ మెచ్చుకుంటారు అనుకోబాకు. చాలా భయంకరమైన బాధల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది, నిందల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది, అవమానాల గుండా వెళ్ళాల్సి వస్తుంది, మరణకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, నాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు సృష్టికర్త అయిన దేవుడే అని దానియేలు వలె దేవుని కోసమే నిలబట్టాను నువ్వు తీర్మానం చేసుకుంటే, అలాంటి తీర్మానంలో ఉన్న వారి కోసం దేవుడు ఎవరిని పంపిస్తాడంట? దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. మొత్తానికి దానియేలు దేవుని కోసం నిలబడినందుకు ప్రజలందరూ వ్యతిరేకులైపోయారు. రాజు కూడా రాజు కుట్ర తెలియదు కనుక రాజు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలందరితో కలిసిపోయాడు. అంటే దానియేలు మీద కుట్రని తెలియక, కానీ అందరూ ఏకమైన దానియేలుని ఏమీ చేయలేకపోయారు. కారణం దానియేలు తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు, తీర్మానంలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. చాలా వాక్యాలు మనం వింటూ ఉంటాం, చాలా మంచి మంచి మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, చాలా వాగ్దానాలు మన కోసం దేవుడు విడుదల చేస్తాడు, చాలా అద్భుతమైన ప్రవచనాలు మన కోసం విడుదలవుతూ ఉంటాయి. కానీ అవి మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా ఒక విశ్వాసిగా నువ్వు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నువ్వు తీసుకున్న నిర్ణయంలో నుండి తప్పిపోవటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత శ్రమ కలుగుతున్నా, ఎంత అవమానాలు కలుగుతున్నా, ఎంత నష్టంలో గుండా రావాల్సి వచ్చినా, దేవుని కోసమే ఆ నిర్ణయంలోనే నువ్వు నిలబడి ఉన్నప్పుడు నీ కోసం దేవదూతలు దిగి వస్తారు. హల్లెలూయా. దానియేలు కుట్ర చేత సింహాల గుహలో వేయబడ్డాడు. కానీ అందరూ అనుకున్నారు ఈ రోజుతో దానియేలు జీవితం ముగించబడుతుంది అని. కానీ దేవుడు అనుకోలా. ఇంకా చెప్పాలంటే అసలైన ఆశీర్వాదపు మెట్టులోకి నడిపించబడ్డాడు. పిల్లల ప్రభు కోసం మనం నిలబడాలి. దేవుడు అలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావా? ఈరోజు మనం శారీరకంగా ఆరోగ్యం కోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంతకంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. శారీరక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఎలాగైతే కృషించిపోతామో, భయంకరమైన అనారోగ్యం పాలైపోయి, ఇంకా చెప్పాలంటే ఇంకా అసలు శ్రద్ధ తీసుకోకపోతే మరణానికి ఎలా దగ్గర అవుతామో, అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్యం నీకు సరిగ్గా లేకపోతే రోజు రోజుకి క్షీణించుకుపోయి ఆత్మలో చచ్చిపోతావు, శారీరకంగా బతికినట్టే కనపడతావు. దానివల్ల ఉపయోగం లేదు, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేవు. దేవుడు తన దూతలు ఆజ్ఞాపించి ఉంచాడు. ఎవరి కోసమో తెలుసా? తన సంరక్షణ కింద నిలిచి ఉంటూ
ఉంటూ, ఆయన నీడలో నిలిచి ఉంటూ, మంచి మంచి నిర్ణయాలు తీర్మానాలు చేసుకుంటూ మాత్రమే కాక దానిలో నిలిచి ఉండే వారి కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అలాంటి వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి దానియేలుగా నువ్వు ఉంటాను, నువ్వు ఇష్టపడతావా? అలాంటి దానియేలులాగా ప్రభు కోసం నిలబట్టాను నువ్వు ఇష్టపడుతున్నావా? దానియేలు వలె నిలబడాలండి. దానియేలేమి మనలాంటి వ్యక్తే కానీ, దానియేలు ఒక సపరేట్ అయిన మనిషి ఏం కాదు, మనలాంటి వ్యక్తే. కానీ దానియేలు దేవుని మెప్పును పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. దానియేలు ప్రజలందరి మధ్యలో దేవుని ఘనపరిచిన వ్యక్తిగా మనం చూస్తాం. దానియేలు భక్తి ద్వారా, దానియేలు మంచి ప్రవర్తన ద్వారా దేవుడు తన దూతల్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ దినాల్లో కూడా ప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? దానియేలు లాంటి వారు ఆయనకు కావాలి. నువ్వు ఉంటావా దానియేలు లాగా? దానియేలు లాంటి తీర్మానం కలిగి ఉంటాను నువ్వు నిర్ణయించుకుంటావా? అమ్మ, నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను కానీ కట్టుబడి ఉండలేకపోతున్నావు అనుకున్నావు. నిజమే ప్రియులారా, తీర్మానాలు నిర్ణయాలు మనం తీసుకోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడాలి. నీకు నువ్వు, నాకు నేను ఆ నిర్ణయం మీద, ఆ తీర్మానం మీద మనం శారీరకంగా మన ఆలోచనలు బట్టి నిలబడలేము, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నిలబడగలం. మనం ఇంకా చూస్తే దానియేలు తన ఫ్రెండ్స్ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని కూడా ప్రతిమకు మొక్కలేదని, ఒక బొమ్మను పూజ చేయలేదని. ఎందుకు చేయరు మీరని అంటే, ఇది మాకు వ్యతిరేకం, సృష్టికర్త అయిన దేవుని మాత్రమే మేము పూజిస్తాం, మీరు కలిసి చేశారు కనుక మేము ఇలాంటి ప్రతిమ, బైబిల్ ఏముంటుందంటే ప్రతిమ, పెద్ద ప్రతిమ తయారు చేస్తారు వాళ్ళు, ఈ బొమ్మను మాత్రమేమో ఆరాధించలేము అన్నందుకు మీరు ఇది చేయకపోతే తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడ పడేస్తామన్నారు? అగ్నిగుండంలో పడేస్తామన్నారు. అయినప్పటికీ అగ్నిగుండంలో పడడానికి ఆయన ఇష్టమే. ఇదిగో రాజా మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే, రక్షిస్తాడు ఆయన రక్షించకపోయినా మీరు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము అంటే మా దేవుని కోసమే మేము నిలబడతామని నిర్ణయం తీసుకున్నందుకు వచ్చిన ఫలితం ఏంటంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చెప్పండి? అగ్నిగుండంలో పడడానికని ఇష్టపడ్డారు, కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఆలోచించు. వాక్యం చెప్పేటప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నష్టపోవటానికైనా ఇష్టపడాలి, కష్టాలు పాలైనా పర్లేదు, అవమానాలు పాలైన పర్లా, ఎవరి కోసం మనం నిలబడాలి చెప్పండి? అందుకే ప్రభు అంటాడు, నన్ను ఎవరు కనపరుస్తారో వారిని నేను కనపరుస్తాను. వారికి తెలుసు, రాజు చెప్పినట్లుగా తను నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము పూజించకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారని తెలిసి కూడా వాళ్ళు ఆ ప్రతిమకు మొక్కకుండా యేసునే ఆరాధిస్తున్నారు కనుక తీసుకెళ్ళి వాళ్ళని ముగ్గురిని కూడా కట్టారంట, తాళ్లతో కట్టేసేసి అగ్నిగుండంలో పడేశారంట. అగ్ని అసలు రాజుకి ఎంత కోపం వచ్చిందంటే, నా మాట మీరు వినరా? మీ దేవుడు నా చేతిలో నుండి తప్పిస్తాడా? రే ఆ గుండాన్ని 7 అంతలు పెంచండి రా. ఎంత కోపం వచ్చిందో రాజుకి. నాకంటే, నా మాట కంటే నీ దేవుడు గొప్పవాడా? కానీ ఒక మాట చెప్పనా, నిజమే ప్రియులారా, సృష్టికర్త కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వీరు దేవునికే స్థానాన్ని ఇచ్చారు. అగ్నిగుండంలో పడేస్తామన్నా కానీ వాళ్ళు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కటానికి ఇష్టపడలా. రాజు కోపం ఎక్కువైపోయింది. అగ్నిగుండాన్ని ఎంత పెంచమన్నారు? అగ్నిగుండమే భయంకరం, దాన్ని 7 అంతలు పెంచమన్నాడు. అయితే వీళ్ళని కట్టగట్టి పడేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ సెగకి చచ్చిపోయారంట, వీళ్ళని పడేయటానికి వెళ్ళిన వాళ్ళు. ఇక రాజు కోపం అప్పుడు కానీ అణిగింది. ఎంత ధైర్యం వీళ్ళకి! నా రాజ్యంలో ఉండి బానిసలుగా చెరగా తీసుకొని రాబడిన వీళ్ళు నా మాట వినకుండా వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారా అని చెప్పి ఎప్పుడైతే అగ్నిగుండంలో పడేశారో ఆయనకి ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఒక్కసారిగా సడన్గా లేచి నిలబడ్డాడట. చూస్తూ అరే మనం ఎంతమంది వేసారా దాంట్లో అంటే, రాజా ముగ్గురేనా? మరి ఏంటి నాకు 4 కనపడుతున్నారు? ఆ 4వ వాడు దేవదూత వేషంలో ఉన్నాడు. హల్లెలూయా! చూసారా, తన ప్రజలు దేవుని కోసం నిలబడటం వల్ల అగ్ని వాసన కూడా అంటలేదంటండి. వాళ్ళు టెస్ట్ చేశారంట. ఇక వాళ్ళు ఎవరు తీయలేకపోతున్నారు, ఎవరు సాహసించలేదు. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చే సాహసం చేస్తారు. వేయటానికి వెళ్ళిన వాళ్ళే మాడి మసి అయిపోయారు.
అందుకనే మీరే రండి అని వాళ్ళు బయటికి పిలిచిన తర్వాత టెస్ట్ చేశారంట. వాళ్ళ దగ్గర అగ్ని వాసన కూడా రాలేదంట. వింటున్నారా ప్రియులరా? ఇవన్నీ జరిగిన సత్యాలు, చారిత్రక ఆధారాలతో ఉన్న సత్యాలండి ఇవి. ఏ రాజుకాలం, నెబుకద్నెజరు రాజు కాలంలో ఇది జరిగింది. దానియేలు విషయం దర్యావేషు రాజు కాలంలో జరిగింది. ఇది చారిత్రక గ్రంథం, మన గ్రంథం. ఈ దినాల్లో కూడా నువ్వు కూడా ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె ప్రభు కోసం నిలబడటానికి తీర్మానం కలిగి ఉంటే ఎవరు నిన్ను ప్రోత్సహించరు. అన్ని ఆటంకాలు నీకు వస్తాయి, అన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తాడంట? చెప్పండి, ఎవరిని పంపిస్తాడు? వాళ్ళు ముగ్గురు నాలుగో వాడు కనపడుతున్నాడని దేవదూతల రూపంలాగా ఉందే. అంటే ఎవరిని పంపించాడు దేవుడు అక్కడికి? పైకి మాత్రం ఎంతమంది వచ్చారు? ముగ్గురే వచ్చారు. అంటే ఆ అగ్ని వాళ్ళకి అంటకుండా దేవదూతని దేవుడు పంపించాడట. చూసారా? ఛాలెంజ్గా బ్రతకండి. క్రైస్తవ్యం అంటే ఛాలెంజ్తో కూడింది. కానీ ఈ దినాల్లో క్రైస్తవులు విమర్శించటానికే అవకాశాలు ఇస్తున్నారు లోకానికి. సరైన మార్పు కలిగి జీవిస్తున్నావా నువ్వు? దానియేలు అంటే రోషమైన ఆధ్యాత్మిక బ్రతుకు నీకుందా? దేవదూతలు అలా వచ్చినాయి. తర్వాత మనము ఇంకో సంఘటన ఈరోజు చెప్పబోతున్నాను. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి మనం తీద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన సంఘాన్ని చూస్తాం, దేవదూతను చూస్తాం, సంఘ కాపరి గారిని కూడా చూస్తాం. అలాగే సేవకుల మీద, సంఘ కాపరి మీద కుట్ర బన్నిన వారిని కూడా చూస్తాము. ఆ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇక్కడ మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. ఎవరు మొట్టమొదటి హతసాక్షి? ఎవరు చెప్పండి? యేసు ప్రభు శిష్యుల్లో యోహాను గారు. ఖడ్గం చేత చంపిస్తే ప్రజలందరికీ అది ఇష్టంగా ఉందంట. ఈ రాజుకి, హేరోదు రాజుకి అనిపించింది, అరే ఇది భలే ఇష్టపడుతున్నారే వీళ్ళు అంటే. ప్రజల మెప్పు కోసం ఆయన ఏం చేశాడంటే, అక్కడున్న ఇంకో పాస్టర్ గారు, యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసేసాడు. పేదరు గారికి సంఘం ఉందండి. ఎప్పుడైతే ఒక అద్భుతమైన సంఘాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సేవకుల యొక్క ప్రతి చర్యను గమనించే సంఘాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసేస్తే ఇక్కడ ఒక మాట ఉంది. సంఘం అయితే ఏం చేసిందంటే అక్కడ అత్యాశక్తితో కదా, 3-4-5 వచనంలో ఉంటుంది. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా! ప్రార్థించే సంఘం ఎప్పుడైనా దీవించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించే సంఘం ప్రతి శోధనని జయించగలుగుతుంది. ప్రార్థించే సంఘంలో దేవుడు అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తాడు. ప్రార్థించే సంఘం ఉంటే బంధకాలు తెంపివేయబడతాయి. తమ పాస్టర్ గారిని వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశారని తెలియగానే సంఘమంతా కలిసి ఎలా ప్రార్థన చేశారంట? అందరూ చెప్పండి, ఎలా ప్రార్థన చేశారు? ఆసక్తి కాదండి, అత్యాశక్తితో. ఆ దినాలు చాలా గడ్డు దినాలు. ఎవరైనా ప్రార్థన పెడుతూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోతున్నారు, శిక్షలు వేసే ఆ రోజులు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరియా అనే ఒక సహోదరి ఏం చేసిందో తెలుసా? ఏమైనా పర్వాలేదు కానీ సంఘమంతటి ఇంటింటికి, నేను అనుకుంటాను అందరి దగ్గరికి వెళ్ళి ఆమె ఏమందో తెలుసా? నా ఇంటిని ప్రార్థన కోసం తెరుస్తాను, ఏమైనా సమస్య వస్తే అది నేనే భరిస్తాను. కాబట్టి మీ అందరూ నా ఇంటికి రండి, మా అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం. సేవకుల కోసం ప్రార్థించే సంఘం ఉండటం ఎంత ఆశీర్వాదకరమైంది. సేవకుల కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసేమో. ఈ మధ్య ప్రార్థన చేస్తూ కొంతమంది గురించి, ఒక్క వ్యక్తి గురించి దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఎంత గర్వంగా ఫీల్ అయిపోయానంటే, నువ్వు సేవకుల కోసం తెగ కన్నీరు కారుస్తున్నావు, సేవకుల కోసం కన్నీటితో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినప్పుడు నేను ఎంత ముచ్చటపడిపోయానో నాకు తెలియదు. కానీ ఇంత గొప్పగా
ఇంకా కన్నీటితో మా కుటుంబం కోసం ఇంత ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారా అని ఎంతో సంతోషం అనిపించింది. ప్రియులరా, సేవకుల కోసం ప్రార్థన చేయడం అనేది చాలా ఆశీర్వాదకరది. అది అవసరం. ఎందుకంటే రకరకాల పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీకు ఎలాంటి సమస్యలు ఉంటాయో మాకు అలాంటి సమస్యలే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక మహావృక్షం కూలిపోవాలంటే కొమ్మలు కట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళా చిగురు వస్తూ ఉంటుంది. ఆ మహావృక్షం కూలిపోవటానికి ఏం జరగాల, వేరుకు ఒక పురుగు పడితే చాలు, వృక్షం అంతా కూలిపోతుంది. కాబట్టి సాతాను ఏదో ఒక రకంగా సేవకుల కుటుంబాల్లో ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటే అది విశ్వాసులు గమనించి దానికోసం కన్నీరు కాచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి చెప్తుంది, మా సేవకుల కుటుంబంలో, మన సంఘంలో వేరే సంఘం, మా సేవకుల కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు నేను చూశాను. బలిపీఠం దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచి ఏడ్చి యవ్వనస్తురాలండి, చెప్పిన ఆమె కూడా పెద్ద ఆమె కాదు, యవ్వనస్తురాలు, చిన్న అమ్మాయి, ఒక ఇంటర్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి. ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. గమనిస్తుందంట అన్నీ, వాళ్ళని పాస్టర్ గారు అలా వాళ్ళ పిల్లల గురించి అన్నీ గమనించి ఆ పులిపీడి దగ్గరికి వెళ్ళి తెగేడ్చిద్దంట. అయ్యా, మా పాస్టర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారు, మా పాస్టర్ గారు ఇలాంటి పరిస్థితి, వాళ్ళ పిల్లల వల్ల ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి అసలు ఆ పులిపీటి మీద పడి ఈ సోగండాలు పెట్టి ఏడుస్తానంటే నేనంటే నాకైతే ఎంత ముచ్చటేసిందో, ఈ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందో ఫ్యూచర్లో అనిపించింది. సేవకులు మాత్రమే కాదు, మన సాటి సహోదరుల కోసం కూడా అదే ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఈ సంఘం ఎంత మంచి సంఘం అంటే గమనించుకొని అత్యాశక్తితో మరియా అనే ఇంటిలో మరియా ప్రార్థన కోసం ద్వారాలు తెరిచింది. రండి మనందరం కలిసి దీనికోసం మన అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పకుండా గ్రూప్లో అయి ప్రార్థన చేసుకోండి, ముచ్చట్లు కాదు. ఒకళ్ళు కలుపుకోండి, నాకు ఈ సమయం కుదురుతుంది, నీకు కుదురుతుందా, వస్తావా నా దగ్గరికి, లేక నీ దగ్గరికి రానా, మన ఇద్దరం కలిసి మీ ఇంట్లో మీ ఇంట్లో అవకాశం లేదా, చర్చిలకు వెళ్దామా, ఇదిగో ఈ సమస్య గురించి మనం ప్రార్థన చేద్దాం. అలా ఎంతమంది చేస్తున్నారు, చేయండి. విశ్వాసాల సమస్యల కోసం, సేవకుల కుటుంబాల కోసం అలా ప్రార్థన చేయటం ఎంతో ఆశీర్వాదకరమైంది. మంచి సంఘం అండి, ప్రార్థించే సంఘం. మీరు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగి దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఇంతకు వీళ్ళు చెప్పండి. వాళ్ళ అయ్యగారు హేరోదు రాజు ఏం చేశాడు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అప్పుడు 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదురు చెరసాల కాచుకొని చుండిరి. పైన చూస్తే ఏమనుందంటే ఇంకో మాట, 16 మంది 4వ వచనంలో అతని కావలి యుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు దగ్గర ఎంతమందిని ఉంచారంట, 16 మందిని కాపలా పెట్టారంట, సంకెళ్ళు వేసేసారంట. ఆయన అలాగున సంకెళ్ళతో బంధించబడి చెరసాల్లో ఉన్నాడు. కావలి ఉంచారంట, కావలి వాళ్ళని కూడా ఉంచారంట. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. అలా ఆయన బంధించబడి చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారంట అక్కడికి, ప్రభు దూత వచ్చి నిలిచిపోయిందంట. ప్రభు దూత అక్కడ నిలిచినప్పుడు అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి, ఏం చేస్తున్నారు, పేతురు గారు పడుకున్నారు, ప్రక్కను ఇలా తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపోయాను. ఎప్పుడైతే దూత తట్టి లేపారో లేకగానే సంకెళ్ళు ఏమైపోయినాయి అంట, ఊడి కింద పడిపోయినాయి, సంఖ్యలు ఊడిపడిపోయినాయి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. లేవు, నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, నీ వస్త్రాన్ని పైన వేసుకో, పద నా వెంటరా అని అన్నారట. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. ఇదంతా చేస్తున్నాడు ఆయన, కానీ ఆయన ఏమనుకున్నా, ఒక గొప్ప అద్భుతమైన దర్శనాన్ని నేను చూస్తున్నాను అనుకుంటున్నాడు. ఏంటి ఆ దర్శనం?
దూత వచ్చి నిలబడితే వెలుగు ప్రకాశించింది. నన్ను తడితే నేను లేసాను, లెగవగానే సంఖ్యలు ఊడిపడిపోయినాయి. తర్వాత ఏం జరిగింది? నువ్వు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, పైన వస్త్రం వేసుకున్నావు, వెంబడిరా అంటే అది దర్శనం ఏమో అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు నిజంగా జరుగుతుందని లెగుస్తాం, కొన్నిసార్లు కేకలేస్తానే లెగుస్తాం కదా, ఎవరినో అరుస్తూ ఉంటాం కళ్ళలో, అరుస్తానే లెగుస్తాం. ఏదైనా భయం కలిగించే కళలు వస్తుంది అనుకోండి, దడుచుకుంటానే ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటాం కదా. ఈయన కూడా ఏమనుకున్నా అంటే ఏదో దర్శనం కలుగుతుంది అనుకుంటున్నాడు. మొత్తం దేవదూత రావడం, ఆయన్ని తట్టి లేపడం, సంఖ్యలు ఊడి పడిపోవడం, తర్వాత ఆయన చెప్పులు దొడుక్కో, వస్త్రం వేసుకో, పైన వస్త్రం వేసుకో, నడుము కట్టుకో, నవ్వేండిరా అని చెప్పినప్పుడు వస్తూ ఉండగా అతను నిజంగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనం కలిగిన తలంచాను. 10వ వచనం, మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెరుచుకొనేను. హల్లెలూయా. ముందెవరున్నారు? పేతురు గారి ముందు ఎవరున్నారు? దూత ఏమని చెప్పారు? నా వెంటరా. నిజంగా ఆయన వెంట వెళ్ళిపోతున్నాడు. ఆయన చెప్పినట్టుగానే నడుము కట్టుకున్నాడు, చెప్పులు దొడుకున్నాడు, పైన వస్త్రం వేసుకున్నాడు, తన వెంట వెళుతూ ఉండగా మొదటి కావలి దాటేశాడు, 2వ కావలి దాటేసేసాడు. ఇక ఇనుప గవిని యొద్దకు రాగానే ఇనుప తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయట. దానంతట తెరుచుకు వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. ఒక వీధిలోకి రాగానే ఇద్దరు కలిసి వచ్చారు, దూత వెళ్ళిపోయారు. పేతురు తెలివి వచ్చి, అంటే అప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు ఆయన? దర్శనం అనుకున్నాడు. నిజంగా నా వీధిలోకి వచ్చిన తర్వాత మెలకు వచ్చింది ఆయనకి, ఇది నిజంగా జరిగిన విషయం అనుకున్నాడు. నిజంగా అక్కడ చదివితే ఇక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనేను. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు అంటే 2 ముప్పులు ఉన్నాయి ఎవరికి? పేతురు గారికి. ఒకటి హేరోదు ద్వారా ఒక ముప్పు, రెండవదిగా యూదా ప్రజల ద్వారా. ఆ ముప్పు నుండి తప్పించడం కోసం తన బిడ్డ కోసం దేవుడు ఏమని పంపించాడంట? దూతను పంపించాడు. పిల్లరా, మనకి దేవుని మీద పూర్తిగా ఆధారపడటం చేతకాట్లేదు, కానీ దేవుని కోసం కరెక్ట్గా నిలబడాలి అనుకుంటాం, నిలబడలేకపోతున్నావు. కానీ నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడితే, దేవుని మహిమ కోసం నువ్వు నిలబడితే, దేవుని పని కోసం నువ్వు నిలబడితే నీకోసం ఆయన ఖచ్చితంగా నిలబడే దేవుడు. తన ప్రజలకు ఆటంకంగా ఉన్న చిన్న రాయిని కూడా అక్కడ ఆయన ఉండనిచ్చే దేవుడు కాదు. పేతురు గారి కోసం తన దూతను పంపించి ఈ హేరోదు రాజు కుట్ర నుండి, యోధా ప్రజలు చేయనుద్దేశించిన కుట్ర నుండి పేతురు గారిని తప్పించిన దేవుడు. ఎవరిని పంపించాడంట? ఆయన కోసం దూతను పంపించాడు. అవును, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పడం మాత్రమే కాదండి, క్రియల్లో చూపించే దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడనే మాట కేవలం అక్షరార్థమైంది మాత్రమే కాదు, అది క్రియలతో కూడింది. హల్లెలూయా. కాబట్టి ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా. గత వారం మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను, గుర్తుందా? ఒక విషయం, జరిగిన విషయాన్ని కూడా చెప్పాను. ఇద్దరు దూతలు వచ్చి తనకు సర్జరీ చేయడం, ఆయనకి తర్వాత చూసుకుంటే చెమ్మ తగులుతుంది. ఏంటంటే ఒక ఆపరేషన్ చేసిన వ్యక్తిగా తను చాలా చిన్నగా లెగవటం, తర్వాత చూసుకుంటే ఆ బలహీనత నుండి బయటపడటం. నిజంగా ప్రియులరా, మన దేవుడు ఎలాంటి వాడంటే నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. అందరూ చెప్పండి, ఎలాంటి దేవుడు? నిన్న ఎలా ఉంటాడు, ఈరోజు కూడా అలా. ఈరోజు ఎలా ఉన్నాడు, మనం కూడా ఎట్ట ఉండాలా తిమోతి? మనం కూడా అట్టాగే ఉండాలి. వాణి, మనం కూడా అట్టాగే ఉండాలి. ఏమంటారు రాజేష్? మనం కూడా అలాగే ఉండాలా? స్త్రీలారా, మనం కూడా అలాగే ఉండాలా? ఆ ప్రభువును వెంబడిస్తున్న మనము కూడా ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాలా. మన ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలా. సాతాను అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, వాడంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. ఎట తిరుగుతున్నాడు?
దేవుడు ఎంత శ్రద్ధగా తన ప్రజల కోసం దూతలు పంపడానికి సిద్ధంగా ఉన్నాడో, అదే సమయంలో ఎవరిని మృంగాలా అని సాతాను ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడంట. నువ్వు ఎవరికి చిక్కబోతున్నావు? దేవుని దూతలను పంపించే స్థాయిలో నిలబడతావా, లేక సాతాను నోటికి చిక్కే స్థాయిలో నువ్వు ఉంటావా? కానీ దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఇలాంటి అద్భుతమైన వాక్కుల ద్వారా, హెచ్చరికల ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ, మళ్ళా నువ్వు సరిచేసుకో, మళ్ళా నా సహవాసంలోకి రా. కీర్తనలో విన్నాం కదా, యేసయ్య దేనికోసం ఎదురు చూస్తాను చెప్పండి? మళ్ళా నా సహవాసంలోకి రా, నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. మళ్ళా నువ్వు నాతో సహవాసం చేయాలని, నీతో నేను సహవాసం చేయాలని, మన ఇద్దరం కలిసి మంచి బంధం కలిగి ఉండాలని, నా ఆనందాన్ని ఇవ్వాలని నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు ఎప్పుడు రెడీగా ఉన్నాడండి. ప్రభు కోసం మనం నిలబడే వారంగా మనం ఉండాలి. మన మార్గములన్నిటిలో ఆయన కాపాడుటకు సంసిద్ధత కలిగిన దేవుడు. ప్రియులరా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎవరైతే ఈ వాక్యాన్ని ఈరోజు స్వీకరిస్తున్నారో వారందరి పట్ల దేవుడు తన దూతను పంపించి అద్భుతం చేయబోతున్నాడు. కఠిన హృదయాలను దేవుడు మార్చునుగాక, మాంసపు గుండె దేవుడు అనుగ్రహించునుగాక. కార్యాలు చూడాలండి. మనం ఎవరి కార్యాలు చూడాలా? దేవుని కార్యాలు చూడాలా. నాకు పాటలో ఒక మాట నాకు నవ్వు వస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భక్తుడు అసలు ఎంత ఆలోచిస్తే ఆ మాట రాశాడు. ఏ మాట అంటే, నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుంటేనా అంటాడు. నేను నీ మేళ్లకు అలవాటైపోయానయ్యా, నీ పాదాలు నేను వదిలి ఉండలేను అంటే, నీ పాదాలు పట్టుకొని నీ సంధిలో గడుపుతూనే ఎల్లప్పుడూ నీ మేలు నేను పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీ మేలుకు నేను అలవాటైపోయాను. ఎప్పుడు ప్రభు పాద సన్నిధిలో ఉంటూ ఆయన మేళ్ళే అనిపిస్తున్నాడట. గుర్తుందా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పాశ్చాత్తాపము కలిగే నాలో పినని గ్రహించగానే. ఏంటంట నీకు ఇష్టమైన దారిని నేను కనుగొన్నాను నీతో చేరి. నీకు ఇష్టమైన దారిలో నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీ మేలుకు నేను అలవాటు పడిపోయానయ్యా, నీ పాదాలు నేను వదలలేను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధి యొక్క విలువను గుర్తించి నీ సన్నిధిని ప్రేమిస్తూ నీ సన్నిధిలో ఉంటూ ఎల్లప్పుడూ నీ మేళనే నేను పొందుకుంటాను. చేయడంటారా దేవుడు? ఆయన దగ్గర తక్కువైన మేలులు ఏమైనా ఉన్నాయా?
ఆయన మేలు చేయకుండా, ఆయన భక్తుడు ఎంత బాగా అన్నాడు, మేలు చేయకుండా నువ్వు ఉండలేవు, ఆరాధించకుండా నేను ఉండలేను. మనం ఎప్పుడైతే నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను ప్రభా అని అంటే, ప్రభు అంటాడు నీకు మేలు చేయకుండా నేను ఉండలేను అంటాడట. ప్రభు కోసం నిలబడదామా దానియేలు వలె? అలాగే పేతురు గారి సంఘంలాగా కూడా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? పేతురు గారి సంఘం ఎంత గొప్ప సంఘం, ఎంత అత్యాశక్తితో ప్రార్థించే సంఘం. ఈ ప్రార్థించే సంఘం వల్ల సంకెళ్ళే ఊడిపడిపోయినాయి. హల్లెలూయా. ఈ ప్రార్థించే సంఘం వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు. ఈ ప్రార్థించే సంఘం ద్వారా దేవుని దూతలు దిగి వచ్చాయి. అవును ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పేతురు గారి విషయంలో ఎంత అద్భుతం చేశాడంటే దేవుడు, హేరోదు కుట్ర, యోధా ప్రజల కుట్ర తన మీద జరగకుండా దేవుడే ఎవరిని పంపాడంట? దూతను పంపించాడు. ప్రియులరా, ఈరోజు కూడా నువ్వు ప్రభు కోసం యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సాతాను ఎలాంటి కుట్రని విషయంలో పన్నాడో నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో, ప్రార్థించే వ్యక్తిగా ఉంటావో, వాడి కుట్రలన్నిటిని దేవుడు లైన్ చేసి పడేస్తాడు. తన బిడ్డగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను కనపరుస్తాడు. అద్భుతం అండి. ఎక్కడైతే పేతురు గారి కోసం ప్రార్థిస్తుందో సంఘం, నాకు అనిపించింది ఆయన బయటకు వచ్చిన తర్వాత, అరే ఇది దర్శనం కాదు నిజంగానే జరిగిందని ఒకసారి తను చూసుకొని ఉంటాడు, సంతోషపడిపోయి ఉంటాడు. అది మామూలు అనుభూతి అండి. అసలు దేవుని దూత జైల్లోకి వెళ్ళిపోయి ఆయన్ని తట్టి లేపి అన్నీ నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, నా వెంటరా అంటే అది కళ అనుకున్నాడు, దర్శనం అవుతుందిలే అనుకున్నాడు. వచ్చి చూస్తే నిజంగానే వీధిలో నిలబడగానే దూత వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది నిజంగా ఇది నిజమే కళ కాదు అని. ఆశ్చర్యం కలిగి అప్పుడు ఎంత నవ్వుకొని ఉంటాడు కదా అక్కడ నిలబడి, ఎంత సంతోషపడి ఉంటాడు. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, హేరోదు రాజు కుట్ర నుండి, యోధా ప్రజల కుట్ర నుండి నన్ను తప్పించడానికి దూతను పంపించాడే అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే పేతురు గారికి కూడా ఎవరి ఇల్లు గుర్తొచ్చిందంట? అక్కడ ఉంది. ఎవరి ఇల్లు గుర్తొచ్చింది? మరియ ఇల్లు గుర్తొచ్చిందంట. సేవకులకి ఎవరి ఇల్లు గుర్తొస్తుంది? నీ ఇల్లు ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నిజంగానే పేతురు గారిని మరియ ఇంటికి వెళ్తే బాగుంటుందని వెళ్ళేసరికి అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అవును ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడటానికి ఆయన ఏం చేస్తున్నాడంట? తన దూతలకు ఏం చేస్తున్నాడు? ఉందా? ఆజ్ఞాపిస్తున్నాడని ఉందా లేదా అక్కడ? తన ప్రజల కోసం, తన ప్రజల సంరక్షణ కోసం, తన ప్రజల కాపుదల కోసం, తన ప్రజల విడుదల కోసం, తన ప్రజల మేలు కోసం, తన ప్రజల ఆశీర్వాదం కొరకు అవసరత కొద్దీ ఆయన ఖచ్చితంగా దూతలను పంపిస్తున్నాడు. దూతలకి ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. మర్చిపోయాను, హెబ్రీ పత్రికలో ఒక మాట చదివి ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 1:14 వచ్చిన చదవండి. 1:14 హెబ్రీ పత్రిక 1:14 హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 వచ్చిన, వీరందరూ రక్షణను శ్వాసము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరందరంటే ఎవరో తెలుసా? దేవుని దూతలు. దేనికోసమంట? రక్షణకై పంపబడిన రక్షణను శ్వాసం పొందబో వారికి వీళ్ళందరూ సేవకులైన ఆత్మలట. అబ్బా, ఎవరి చేత సేవ చేయిస్తాడంట తన ప్రజలకి ఆయన? అందరూ చెప్పండి, ఎవరి చేత సేవ చేయిస్తాడంట? దూతల చేత. నువ్వు, నేను, మనందరం ప్రభు కోసం యథార్థంగా బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా నీ కోసం, నా కోసం ఆయన దూతలు పంపిస్తాడు. మన సేవకులుగా వారు మారిపోతారు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప విషయమో. కాబట్టి అవును ప్రభువా, ఈ కార్యం మన జీవితంలో జరగాలంటే మనము దేవుని సంరక్షణలోనే నిలిచి ఉండాలి. రెండవదిగా ఆయన నీడలోనే నిలిచి ఉండాలి. ఆ దేవుని నివాస స్థలముగా నువ్వు చేసుకొని ఉండాలి. ఇలాగున నువ్వు ఆయనలో నిలిచి ఉండి ఆయన్నే నివాస స్థలంగా నువ్వు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా ఆయన నీకు మేలు చేయకుండా ఉండలేడు, నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. నీ కోసం
నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు నీకు అవమానాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, భయంకరమైన విపత్తులు కలగవచ్చు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు రావచ్చు, నెట్టివేయబడవచ్చు, తృణీకరించబడవచ్చు, అసహించబడవచ్చు, వెలివేయబడిన పరిస్థితులకు వెళ్ళొచ్చు. అయినప్పటికీ ప్రభువా నువ్వే నాకు కావాలి అని నీ కోసం, ఆయన కోసం నువ్వు నిలబడినప్పుడు, దానియేలు అన్య రాజ్యంలో ప్రభు కోసం నిలబడినప్పుడు వారందరి మధ్య దానియేలు స్థానం అంతకుముందు వేరు. ఎప్పుడైతే దేవుని కోసం నిలబడి సింహాల బోనుకైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడో, సింహాల బోన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత స్థానం మరింతగా పెంచబడింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల స్థానం పెంచబడింది. రాజు ప్రకటన చేస్తాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని ప్రకటన చేస్తాడు. వీరందరూ కలిసి దేవుని మహిమపరిచారు. పేతురు గారి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థన దేవుని దూతను దిగి వచ్చేట్లుగా చేసింది. సేవకులకి అనవసరంగా ఏర్పడిన ఆ సంఖ్యల నుండి విడుదల కలుగు చేసింది. ఆ సంఘం సేవకునికి, సమాజానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. అందరూ లేచి నిలబడదాం. మన హృదయాలు తెరిచిన వాళ్ళు విప్పి ఆయన సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దామా ప్రియులారా? ఇలాంటి దానియేలు కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఇదిగో పేతురు గారి సంఘమైన ఆ సంఘ అత్యాశక్తితో ప్రార్థన చేసిన ఆ సంఘాల కోసం దేవుడు వెతుకుతున్నాడు. సంఘాల్లో కలహాలు రేపుతూ, సంఘాల్లో గలిబిలి చేస్తూ, సంఘాల్లో సమాధానం లేకుండా చేస్తున్న వ్యక్తుల కోసం కాదు ఆయన వెతుకుతుంది. నీ ద్వారా సంఘంలో గలిబిలి ఏర్పడుతుందా? సమాధానం వస్తుందా? నువ్వు చేస్తున్న పనులు బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? అవమానం కలుగుతుందా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ మరొకసారి యేసయ్యకి మన హృదయాన్ని సమర్పించుకుందామా? ప్రభా నీ కోసం నిలబడాలని ఆసక్తి అయితే ఉంది. కానీ ప్రభువా సాతాను క్రియల్లో నేను చిక్కుకుపోతున్నానయ్యా, నా వల్ల కావడం లేదయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నిజంగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ మాట చెప్పండి. అయ్యా నేను దానియేలు వలె మంచి నిర్ణయాలు చేసుకొని దానికే కట్టుబడి నేను బ్రతకాలని నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మదేవా నా శక్తి సామర్థ్య జ్ఞానం వల్ల అలా చేయలేను, కానీ పరిశుద్ధాత్మదేవా నీ సహాయం నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభా. దాని ఎలాంటి అద్భుతమైన పరిశుద్ధత కలిగిన జీవితం నాకు ఇవ్వు నాయనా. మంచి తీర్మానాలు చేసుకొని తీర్మానాలు కట్టుబడి నిలబడే కృపను నా మీద కుమ్మరించండి నాయన. పేతురు గారి సంఘం వలె, ప్రార్థించే సంఘము వలె మా సంఘం ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అయ్యా ప్రార్థించే సంఘం ద్వారా సంఖ్యలు తెగిపోతాయని చెప్పావయ్యా. ప్రార్థించే సంఘం ద్వారా నీకు మహిమ వచ్చింది నాయన. ప్రార్థించే సంఘం ద్వారా స్వస్థత కార్యాలు జరుగుతాయి, మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి, ప్రజలు మార్పు చెందుతారు నాయన, మేలు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు ప్రభా. మా సంఘాన్ని ప్రార్థించే సంఘంగా ఆశీర్వదించు నాయన, ఆసక్తి కలిగిన సంఘంగా ఆశీర్వదించు ప్రభా. అయ్యా ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి ప్రభా. అయ్యా సమయం ఉన్నప్పుడల్లా ఒకరిద్దరిని చేర్చుకొని మేము ఒక సమస్య కోసం, సేవకుల సమస్యల కోసం, విశ్వాసుల సమస్యల కోసం నా సమస్యగా భావించి ప్రార్థించే మనసు నాకు ఇవ్వండి నాయన. నీ ఆత్మను నా మీద కుమ్మరించు ప్రభా. పరిశుద్ధాత్మదేవా సహాయం చేయి నాయన అని అందరం ఆయన సన్నిధిలో వేడుకుందామా, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నేను ఒక దానియేలులాగా నిలబడాలి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా తండ్రి, ఒక దానియేలు లాంటి మనసు నాకు ఇవ్వు నాయన. అవును సహోదరుడా, అలాంటి దానియేలు కోసం యేసయ్య వెతుకుతున్నాడు. నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలనుకున్నాడు, నీ ద్వారా ఆయనకు మహిమ తేవాలనుకున్నాడు, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించాలనుకున్నాడు, నీ ద్వారా నాయకులు కూడా నిన్ను అంగీకరించేట్లుగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీవు సమర్పించుకుంటావా? యేసయ్య నా జ్ఞానముతో నా తెలివితో వద్దు ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపించి ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపించి ప్రభా. మొండి బారిపైన, మొద్దు బారిపైన, రాయిలాగైపోయినా నా హృదయాన్ని బద్దలు చేయి ప్రభా. అయ్యా మెత్తని మనసుతో నన్ను నింపు నాయన. మెత్తని మనసు కలిగి నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ఉన్నది ఉన్నట్లుగా పాటించే మనసు మాకు ఇవ్వండి నాయన. యేసయ్యా ఎంతో మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం నాయన. ప్రార్థన చేద్దాం. మనం నెక్స్ట్ జరిగించబోతున్న సువార్త, ఆ బలమైన ప్రార్థన అనేక గృహాలకు వెళ్ళి
క్షేమాలు తెలుసుకుని వారి కోసం ప్రార్థించబోతున్నా. ప్రేయర్స్ ఏర్పాటు చేయబోతున్నా. మరింతగా ఈ పరిచర్య కొనసాగించడానికి పరిశుద్ధాత్మదేవ నన్ను ఒక దానియేలులాగా వాడుకో నాయనా. ఆ సంఘం వల్లే అత్యాశక్తి కలిగిన వ్యక్తిగా నన్ను వాడుకో ప్రభా. చెప్పండి మాట మనందరం మనస్ఫూర్తిగా చెప్తాం. నన్ను కూడా దానికోసం వాడుకో ప్రభా. వాడుకో యేసయ్య, నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో యేసయ్య. హల్లెలూయా, నన్ను వాడుకో నాయన. నేను దానియేలులాగా నీ కోసం యథార్థంగా నిలబడాలి ప్రభా. అయ్యా, సంఘం వల్లే అత్యాశక్తి కలిగిన ప్రార్థన నేను చేయాలి ప్రభువా. విశ్వాసంతో కూడిన ప్రార్థన నేను చేయాలి ప్రభువా. భారము కలిగి ప్రార్థించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. సేవకులు సాటి విశ్వాసుల సమస్యల కోసం కన్నీరు కార్చే మనసు నాకు ఇవ్వు ప్రభువా. నా కోసం నేను ప్రార్థన చేసుకోవడం గొప్ప విషయం కాదు ప్రియులరా. నీ కోసం నువ్వు చేయడం గొప్ప విషయం కాదు. చూసుకో, నీ కుటుంబం రక్షించబడడం చాలా ప్రాముఖ్యమైంది. నీ కుటుంబం లోకంలో తప్పిపోకుండా కాపాడుకోవడం ప్రాముఖ్యమైంది. అదే సమయంలో ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అవును ప్రభువా, మా పట్టణ ప్రజలందరూ, మా పట్టణంలో ఉన్న నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని దీవించయ్యా. అయ్యా, ఇదిగో రకరకాల వ్యాపారాల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని దీవించయ్యా. ఉద్యోగస్తుల్ని దీవించండి ప్రభా. చిన్న చిన్న పనులు చేసుకున్న వారిని కూడా దీవించండి ప్రభా. పోషించండి, సంరక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ కృప కుమ్మరించండి. మా పట్టణాన్ని మీరు రక్షించండి, మా పట్టణ ప్రజల్ని మీరు రక్షించండి. హల్లెలూయా. ఈ పెద్ద చెరువులో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. హల్లెలూయా. యేసయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని బట్టి నువ్వు ఎవరికి పైకి చెప్పొద్దు, కానీ ఒక నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చింది వ్యర్థం కాకూడదు. ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయంలో నిలిచి ఉండేటకు పరిశుద్ధ సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా కోరుకో. స్తోత్రం. ప్రార్థన చేసుకో. ప్రేమమయుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారం నీ సందులో మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. నీ సన్నిధిని మేము అనుభవించే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలో మీరున్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. వాక్యానుసారంగా మేము జీవించే కృపనివ్వండి దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీ సంరక్షణ కింద ఉన్నవాళ్ళు, అయ్యా, నీ నీడలో నిలిచి ఉండే వారి కోసం మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి వందనాలు. యేసయ్యా, వాగ్దానాలు ఒక వాగ్దానాన్ని మాకు ఈరోజు బయలుపరిచినందుకు వందనాలు. మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు నీ దూతలకు ఆజ్ఞాపించానని చెప్పా. ఆ మాటను బలపరచడం కోసం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2-3 విషయాలు మా ముందు పెట్టి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయ్యా, మేమందరం కూడా దానిలాగా మంచి తీర్మానాలు కలిగి ఉండే, తీర్మానాలు నిలిచి ఉండే కృపను దయచేయండి. అయ్యా, పేదరి గారి కోసం ప్రార్థించిన ఆ సంఘం వల్లే మా సంఘం కూడా ప్రార్థించే సంఘంగా ఉంటకు సహాయం చేయండి. మొరపెట్టే సంఘంగా ఉంటకు సహాయం చేయండి. ప్రార్థన ద్వారా అందరి సంఖ్యలు ఊడిపడిపోవాలయ్యా. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలయ్యా. సూచ్యక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, పాపం విడుదల పొందుకోవాలి, ఆధ్యాత్మిక శక్తిని మేము పొందుకోవాలి యేసయ్యా. అలాంటి ప్రార్థన ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విని ఎంతమంది అయితే తీర్మానాలు చేసుకొని ఉన్నారో ఆ తీర్మానాలు నిలిచి ఉండేటకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో ఉన్న చిన్నపిల్లలను బట్టి, అవనస్తులను బట్టి, అయా స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, వృద్ధులను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. రాని వారిని మీరు క్షమించండి. ఏదో ఒక చిన్న అవకాశాన్ని కూడగట్టుకొని అయా ఆరాధన మానుకునే స్వభావం ఎవరిలో ఉండడానికి వీల్లేదు. వారిని గద్దించండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీ సన్నిధి కంటే ఎక్కువైంది మరేదీ లేదనే మంచి ఆలోచన కలిగి ఉంటూ సహాయం చేయండి. దీన్ని మాతో ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. జరగాల్సిన సండే స్కూల్ కార్యక్రమంలో, అలాగే అమ్మడిపుల్లో జరిగే 2వ ఆరాధనలో కూడా మీరే ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.